ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనెవ్వరిని బాధ పెట్టట్లేదు. నా స్వేచ్ఛని సంతోషాన్ని కాపాడుకుంటున్నాను. నిజంగా నా మనసు మీకు అర్థమై ఉంటే నన్ను తప్పు పట్టరు. నేను వద్దు అంటున్నా నా కాళ్ళు పట్టుకుని వేలాడరు. మిస్టర్ రాధా గోవింద్, ఇక్కడ ఎవరు మీ కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు. మీ కాలర్ పట్టుకుని నిలదీయడానికి మా వాళ్ళు వచ్చారు. నా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసాక కూడా నా ఆత్మాభిమానాన్ని చంపుకుని మీ కాళ్ళ దగ్గర నా వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టలేదు. ఇంత దాకా వచ్చాక నన్ను మీరు వదిలేయడం కాదు, నేనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను. నీలాంటి మనిషిని ఇన్నాళ్లు భరించాను. నువ్వేమన్నా సహించాను. కానీ నువ్వు నా భార్యవి కాదు అంటున్నావు కదా, అది తట్టుకోలేకపోతున్నాను. నేను లేకపోతేనే మీరు ప్రశాంతంగా ఆనందంగా ఉంటారనుకుంటే అలాగే ఉండండి. నేనే దూరంగా వెళ్ళిపోతున్నాను. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. ఏ ప్రేమ దూరమైందని మీరు నన్ను దూరం పెడుతున్నారో ఆ ప్రేమ కోసమే నా కోసం మీరు వెతుకుంటూ వచ్చే రోజు వస్తుంది. ఆ రోజు నా విలువేంటో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పటి వరకు గుడ్ బై. పదండమ్మా, పదండి. ఆయన మొండితనం ముందు నేను ఓడిపోయానమ్మా. దీనంతటికీ కారణం మా ఆయనే అక్క. తాగుబోతూ ఏదో చేశాడు. ఆ విషయాన్ని దాచడానికే కదా నీ దగ్గర డబ్బులు అడిగాడు. మానసికంగా నిన్ను హింసించాడు. శివ, ఇదంతా ఎప్పుడు జరిగింది? వ్రతం రోజు జరిగిందమ్మా. ఆ రోజు ఎలాగోలా ఆయన నోరు విప్పకుండా ఆపేశాము. అన్నీ మీలోనే దాచుకున్నారు. ఏది మాతో చెప్పలేదు. ఎందుకే ఇలా చేశారు? రాణమ్మా, ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్విలా ఏడుస్తావనే వీళ్ళు నీతో ఏమీ చెప్పలేదు. ఇప్పుడు కృష్ణ పరిస్థితి ఏంటయ్యా? దాని భవిష్యత్తు ఏంటి? అది ఎలా బ్రతుకుతుంది? ఏం మాట్లాడుతున్నావు రాణమ్మా? ఆడపిల్లకు కట్టుకున్నవాడే భవిష్యత్తా? వాడు నిందలు వేసినా చీకొట్టినా వాడితోనే కలిసి బ్రతకాలా? తనకంత కర్మేం పట్టింది? అది కాదయ్యా, కృష్ణను దాని భర్త వదిలేశాడు అంటే ఈ లోకం ఏమనుకుంటుంది? ఈ లోకం కోసం పిల్లల్ని కన్నామా? లేక పిల్లలు పుట్టగానే వీళ్ల భవిష్యత్తు ఏంటి అని భయపడ్డామా? మంచి సంతానాన్నిచ్చాడని సంతోషపడ్డాం. మనకు ఉన్నంతలోనే
మంచి తిండి బట్టలిచ్చి చదివించుకున్నాం. ఎవ్వరికీ అన్యాయం చేయకుండా, ఎవరి కడుపు కొట్టకుండా మన బ్రతుకేదో మనం బ్రతికాం. అలాంటి మనకే ఈ ఇన్ని సమస్యలు ఎందుకయ్యా? దేవుడు మనల్ని ఎందుకు కష్టపెడుతున్నాడు? మన బిడ్డల్ని ఎందుకు బలి చేస్తున్నాడు? కష్టాలు అందరికీ వస్తాయి రాణెమ్మ. సమస్యలొచ్చినప్పుడు తట్టుకుని నిలబడ్డమే జీవితం. చెట్టుకు కొమ్మలు భారం కాదు, మనకు మన బిడ్డలు భారం కాదు. ఇన్నాళ్ళు ఎలా బ్రతికామో ఇక ముందు కూడా అలాగే బ్రతుకుతాం. ఆడపిల్ల పెళ్లికి ముందు వేరు, పెళ్లి తర్వాత వేరయ్యా. పెళ్ళయి పుట్టింట్లో ఉన్న ఆడపిల్లను ఈ లోకం గౌరవంగా చూడదు. ఆడపిల్ల కష్టాన్ని అర్థం చేసుకోలేని ఈ లోకం గౌరవిస్తే ఎంత, గౌరవించకపోతే ఎంత? అపవాదుతో రాముణ్ణి వదిలేసిన సీతను ఈ లోకం గౌరవించలేదా? దేవతలాగా పూజించలేదా? మనం మనుషులమయ్యా. అయితే ఏంటి రాణెమ్మా, ఎవ్వరికైనా ఆత్మగౌరవం ఒకటే. రాముడు అడవుల్లో వదిలేసిన సీత మళ్ళీ అయోధ్యకు వెళ్ళిందా? లేదు కదా. అలాగే మన కృష్ణ కూడా ఆ ఇంటికి వెళ్ళదు. తనకు విలువ గౌరవం లేని చోట అసలుండదు. నాన్నా, అలా అనుకు. కృష్ణ రాధా గారు కలిసే ఉండాలి, భార్యాభర్తలుగా బ్రతకాలి. కృష్ణ తన భార్యే కాదంటున్నాడు. అలాంటి వాడితో కృష్ణ ఎలా కలిసుంటుంది? తాగుబోతాడైనా చెడ్డవాడైనా నా భర్తతో నేను కలిసి ఉంటున్నాను కదా నాన్న. కృష్ణ భర్త తాగుబోతు కాకపోవచ్చమ్మా, కాని తాళిని ఎగతాళి చేసేవాడు. రాధాబాబులో మార్పు రావచ్చు కదయ్యా. మారేవాడే అయితే ఇలా మాట్లాడాడు రాణిమ్మా. చూడమ్మా కృష్ణ, జరిగిందంతా ఒక పీడకలగా మర్చిపో. నువ్వంటే ప్రేమ లేని వాడి కోసం, అసలు నీ మీద గౌరవం లేని వాడి కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఎన్నాళ్ళు నువ్వు కష్టపడింది చాలు. ఇంక నీకు ఆ బ్రతుకొద్దమ్మా. దేవుడు ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుంది. అన్నిటికీ ఆ దేవుడి మీద భారం వేస్తే ఎలాగయ్యా? మన ప్రయత్నం మనం చెయ్యాలి కదా. ఇంకా ఏ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ పెళ్లి ముగిసిపోయింది. ఇక కృష్ణ కొత్త జీవితం మొదలు పెడుతుంది. లోపలికెళ్దాం పదండమ్మా. పద కృష్ణ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.